శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్రీమాతంగీశ్వరి సర్వజన మనోహరి సర్వముఖరంజని సర్వరాజవశంకరి సర్వశ్రీ పురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి సర్వం మే వశమానయ స్వాహా. జై గురుదేవ. చైత్రమాసంలో మనం 6వ రోజు శ్యామలాదేవి నవరాత్రులలో 6వ రోజు మనం సత్సంగం చేసుకుంటున్నాం. వశిష్ఠుడు పేరు విన్నారు కదా, విన్నారా? బ్రహ్మర్షి, వైవస్వత మన్వంతరంలోని సప్త ఋషులలో 6వ ఋషి. మనం ఎంత గొప్పవాడు అంటే దివ్యమైనటువంటి యజ్ఞాలు చేసి ఇంద్రుని అనుగ్రహానికి పాత్రుడై ఇంద్రునికి అంటే మెప్పించి ఇంద్రుడి నుంచి ఒక చక్కని బహుమానాన్ని అందుకుంటాడు ఈయన. మనం చూడండి, ఇంద్రుని దగ్గర చాలా ఉంటాయి కదా, కామధేనువు, కల్పవృక్షము అని. ఆ కామధేనువుకి పుట్టినటువంటి కూతురు శబల అంటారు, నందిని అనేటువంటి గోమాత. ఈ బుజ్జది కూడా వాళ్ళ అమ్మలాగే ఏది కోరితే అది ఇస్తుంది. ఓకే. బ్రహ్మర్షి, మనం పరాశరుడి గురించి వింటాం కదా. పరాశరుడి వాళ్ళ నాన్నగారైనటువంటి శక్తి మహర్షి వశిష్ఠుని యొక్క జ్యేష్ఠపుత్రుడు. ఇట్లా కొద్దిగా విషయాలు మనం తెలుసుకుందాం. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశము, అంటే ఏదైతే సూర్యవంశము ఉన్నదో వాళ్ళకి రాజగురువు. వధూవరులిద్దరికీ పెళ్లి తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదా. వశిష్ఠుని యొక్క భార్య పరమ పతివ్రత శిరోమణి. అట్లాగే దశరథుడు రాజర్షి. అట్లాగే కురగురువులు, చాలామంది పురోహితులు ఉంటారు కదా. వీళ్ళందరూ కలిపి ఒక సుముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఎందుకోసం? శ్రీరామచంద్ర ప్రభువుకి పట్టాభిషేక ముహూర్తం. రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రామరాజ్యం రావాలి అని కోరుకునేటువంటి శుభ సమయంలో దశరథుడు పట్టాభిషేకానికి ముహూర్తం పెడతాడు కదా. మీకు విషయం తెలుసా? దైవం గురించి మొట్టమొదట తన యొక్క చిరునామా ఎక్కడుంది అని తెలిపినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఓకే. శ్రీరామచంద్రుడు ప్రభువై అందరి యొక్క శ్రేయస్సు కోసం ఒక సుపరిపాలన అందివ్వగలడు అని అందరూ అనుకుంటారు.
కానీ ఏదైతే కులగురువు అయినటువంటి బ్రహ్మర్షి, రాజర్షి అయినటువంటి దశరథుడు వీళ్ళందరూ పెట్టారో ఆ ముహూర్తము అరణ్యానికి బయలుదేరటానికి ముహూర్తమై కూర్చుంది. ఇట్లా కైకేయి శ్రీరామచంద్రమూర్తికి చెప్తే శ్రీరాముడు అలాగేనమ్మా అంటాడు. మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారయ్యా, నిన్ను అరణ్యవాసము 14 సంవత్సరాలు చేయాలి నువ్వు అని, అందుకు నేను చెప్తున్నానని. అప్పుడు ఆయనే ఉంటాడు, నాన్నగారు చెప్తే ఒకటి, మీరు చెప్తే ఒకటా తల్లి, మీ మాట ఎప్పుడైనా కాదంటానా నేను, అట్లాగే అంటాడు. అదే కదా. కొంచెం లక్ష్మణుడికి కోపం వస్తుంది. అప్పుడు రాముడు చెప్తాడు, జీవితంలో ఎన్నో అనుకుంటాంగా, కలలు గంటాంగా, దానికోసమని మన యొక్క శక్తి సామర్థ్యాలు వెచ్చిస్తామా? ఎంతో సమయాన్ని కూడా వెచ్చిస్తాం. సరిగ్గా సుమధుర ఫలాలు అందుకునే ఆ సమయానికి అది అక్కరకు రాకుండా పోతుంది కదా. ఎంతోమంది శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకం గురించి వేచి చూసేటువంటి శుభ సమయంలో తను అరణ్యానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. లక్ష్మణ్ వారికి కోపం వచ్చింది. ఏమంటారు? లక్ష్మణ, దీనికి కైకేయి కారణం కాదయా, ఏదైతే జరగలేదో ఈ క్షణంలో అదే దైవం అని చెప్తాడు. మీరు కూడా తెలుసుకోవాలి, మన జీవితంలో ఏదైతే ఆ క్షణంలో జరగకుండా పోయిందో అది దైవం. అందుకే గురూజీ మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే క్లాస్ అర్థమైందిగా, అర్థమైందా? మరి రామాయణం అంతా ఇదే. చైతన్యవంతంగా హృదయపూర్వకంగా అంగీకరించిన వాడు దైవం అయ్యాడు, అంతే కదా. ఎప్పుడో త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రమూర్తికి ఈరోజు మనం నవరాత్రులు చేసుకుంటున్నాం, కళ్యాణం చేస్తున్నాం, అవునా కదా? ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు గడిచిపోయినాయి. మనిషి పుట్టినవాడు మాధవుడుగా అందరి హృదయాల్లో కొలువై ఉన్నాడుగా, లోకాభిరాముడు కదా. అంగీకరించిన వాడు దేవుడయ్యాడు, అనంగీకారంతో ఉన్నవాడు రాక్షసుడయ్యాడు, అంతేనా కదా. రామాయణం అంతా మీరు ఇట్లా చదువుకోండి, ఇటనే చదువుకోవాలి, అంతా మన మంచికే అని. ఈరోజు దాని గురించి కొద్ది విషయాలు తెలుసుకున్నాం. ఇన్ని రోజులు గురూజీ మీకు ఏవైతే కొన్ని విషయాలు మనం చెప్పుకున్నామో సత్సంగంలో, అవన్నీ కూడా పరమ గురువైనటువంటి మాస్టర్ పార్వతీ కుమార్ గారు శ్రీమద్ రామాయణ ధర్మ కుసుమాలు అని ఒక పుస్తకాన్ని మన కోసం అనుగ్రహించారు. అందులో ఉన్నటువంటి విషయాలే గురూజీ మీకు చెప్పినవన్నీ కూడా. అంతా మన మంచికే. నేను మొట్టమొదట ఇది మా గురూజీ రిషి ప్రభాకర్ గురూజీ నోటి నుంచి విన్నా. అది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కథ. అంటే మీకు తెలిసిందే, మీరు కూడా విని ఉండొచ్చు, కానీ మంచి కథ. మళ్ళీ మళ్ళీ వింటే చాలా స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది.